హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నానండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా చిన్న కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఇది ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా చిన్న పువ్వుల్లా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్న వాటర్ వేయండి. వేసి సాల్ట్ వేసి కాసేపు ఉడికించండి. 2 మినిట్స్ ఉడికించండి, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచండి. ఇప్పుడు మూత తీసి వీటిని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. అప్పుడే అందులో ఉన్న చిన్న చిన్న తెల్ల పురుగులు లాంటివి పోతాయండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక వెడల్పైన ప్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోండి. వేసి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించండి. చూసారా, వీటిని 2-3 మినిట్స్ బాగా వేయించండి. ఇలా వేయించటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి సన్నగా మధ్యలోకి కట్ చేసి వేయండి. 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. వేసి వీటిని బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి. చూసారా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో 2 బాగా పండిన టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. వేసి ఈ టమాటాలు బాగా ఉడికేంత వరకు వేయించండి. మూత పెట్టి బాగా మగ్గించండి. ఇలా 2-3 మినిట్స్ బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, మీ టేస్ట్కి తగినట్లు కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం వేసాను. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేయండి. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నానండి. మీరు కావాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అన్నీ కూడా వేసుకుని ఇదంతా బాగా వేయించండి. ఈ కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ బాగా మగ్గించండి. ఇలా మగ్గించడం వల్ల తొందరగా రెడీ అయిపోతుంది. చూసారా, ఇది బాగా మగ్గిందండి. ఇందులోకి ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఇది తొందరగా రెడీ అయిపోతుంది. ఈ కాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ మాత్రమే వాటర్ వేయండి, ఎక్కువగా యాడ్ చేయొద్దు. ఇలా వేసి మూత పెట్టండి. మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించండి. ఇలా లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి. చూసారా, ఇలా అవుతుంది. వాటర్ ఏమీ లేదు, వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇందులో మనం ఎక్కువ మసాలాలు కూడా వేయలేదండి. చూసారా, ఒక కాలీఫ్లవర్ ఇలా గరిటెతో తుంచి చూడండి. చూసారా, ఇది తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. చూసారా, అంతేనండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారు. ఈ కర్రీని చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.